విశాఖ పోర్టులో డ్రగ్స్ కలకలం రేపింది. కంటైనర్లో ఉన్న 1000 బ్యాగ్లోని శాంపిల్స్ ను అధికారులు సేకరించి పరీక్షలు నిర్వహించారు. సైన్స్ ల్యాబొరేటరీకి కొన్ని నమూనాలను అధికారులు పంపారు. ఆ రిపోర్టులు రావడానికి వారం సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిబిఐ ప్రాథమిక పరీక్షలు డ్రగ్స్ గా వాటిని నిర్ధారించారు. డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసి సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. సంధ్య ఆక్వా బ్రెజిల్ కంపెనీతో సిబిఐ సంప్రదింపులు చేస్తోంది. మెయిల్ సంభాషణలను అధికారులు పరిశీలిస్తున్నారు. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను సిబిఐ అధికారులు పిలిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నిర్ధారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సిబిఐ అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఏదైతే ముగోల్ నుంచి కూడాను విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ఏదైతే విశాఖ పోర్టు ఆధీనంలో ఉందో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అదోహ్యంగా మేలుకొని విశాఖ కంటైనర్ టెర్మినల్ లో బ్రెజిల్ నుంచి వచ్చిన స్వాధీనం పరీక్షలు చేసి డ్రగ్స్ భారీ ఎత్తున సరఫరా అవుతున్నట్టుగా దిగుమతి అవుతున్నట్టుగా కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కంటైనర్ టెర్మినల్ లో ఏదైతే ఈస్ట్ పేరు తోటి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో ఆ పేరు మీద ఈ కంటైనర్ వచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ కంటైనర్ కంపెనీ HCKU 43780 గా కూడాను సిబిఐ ఇప్పటికే ఒక ప్రెస్ రిలీజ్ ను కూడా చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇంత భారీ స్థాయిలో విశాఖ కేంద్రంగా డ్రగ్స్ ను దిగుమతి చేసి వీటిని ఎక్కడికి తరలిస్తారు అనేది ఇప్పుడు ఒక ప్రాథమికంగాను ప్రధానమైనటువంటి సమస్య నెలకొంది. ఎక్కడెక్కడికి వీటిని తీసుకెళ్తున్నారు, ఎన్నికల సమయంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ వచ్చాయంటే గతంలో కూడా ఇలాంటివి ఏమైనా జరిగాయనే కోణంలో కూడాను సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ సంస్థకు సంబంధించి ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో మనకు వీరభద్రరావు అనేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎండి దీనికి, అలాగే సిజిఓ కోటయ్య చౌదరి వీళ్ళిద్దరిది ఈ సంస్థలు చేసేప్పటికీ నిర్ధారణకు రావడం జరిగింది. వీళ్లకు విశాఖతో పాటు కాకినాడ, మరోవైపు నెల్లూరు తదితర ప్రాంతాల్లో కూడాను ఈ సంస్థ పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే డ్రై ఈస్ట్ బేస్ తోటి ఏదైతే రొయ్యల పెంపకానికి ఆక్వా అభివృద్ధికి సంబంధించి దీన్ని డ్రై ఈస్ట్ బేస్ తోటి వీటి ఆహార ఉత్పత్తిలో భాగంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పేరుతోనే బ్రెజిల్ నుంచి దీన్ని దిగుమతి చేసినట్టుగా కూడాను వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రాథమిక విచారణ సిబిఐ వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో మాకైతే తెలియదు ఇందులో డ్రగ్స్ ఉన్నట్టు మీరు చెప్తున్నారు తప్ప మేమైతే డ్రై గానే బుక్ చేశాము. దాదాపు ఒక్కొక్క బ్యాగ్ లో 25 కిలోలు చొప్పున మొత్తం 1000 బ్యాగులు 75,000 కిలోల డ్రై ఈస్ట్ ని బుక్ చేస్తామని చెప్పి అయితే ఇప్పుడు తీరా చూసేటప్పుడు ఇందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి సిబిఐకి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి కంటైనర్ డ్రగ్స్ ఉన్నట్టుగా ఇంటర్పోల్ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఆధారంగానే కేంద్ర దర్యాప్తు సంస్థ విశాఖకు అనూహ్యంగా రావడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇంటర్పోల్ సహాయంతో సిబిఐ వస్తే ఇక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు కోర్టు ఉన్నతాధికారులు కూడాను ఈసీపీటీలో ఇంత పరిస్థితి నెలకొంటే ఎటువంటి దాని సమాచారం లేకపోవడం అని చెప్పి పీటీకేల మీద కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్న అర్ధరాత్రి దాదాపుగా 800 కేజీలకు సంబంధించి దాదాపు మొత్తం 1000 బ్యాగుల్లోనూ కూడా ఉన్నటువంటి డ్రగ్స్ ఏవైతే వాటిని శాంపిల్స్ కలెక్ట్ చేశారు. మరికొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేయాల్సిందని చెప్పి ఇప్పటికే సిబిఐ అధికారికంగా కూడాను వెల్లడించడం జరిగింది. మరోవైపు ఇది రాజకీయ కోణంలో కూడా ఉంటనే అనుమానాలు వ్యక్తం. ఇప్పటికే అధికార విపక్ష పార్టీలన్నీ కూడా ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు సంధించుకోవడం, ముఖ్యంగా అధికార పార్టీ కొమ్ము కాయడంతో ఈ రోజు విశాఖ కేంద్రంగా డ్రగ్స్ దిగుమతి జరుగుతాయని చెప్పి విపక్ష పార్టీలు ఆరోపిస్తుంటే, మరోవైపు అధికార పార్టీ కూడా ఏదైతే ప్రతిపక్షాల మొత్తంతో ఇదంతా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఆరోప ప్రత్యారోపణ ఈ వ్యవహారం నడుస్తుంటే మరోవైపు సిబిఐ మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేసి అసలు వెలికి చేస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే విశాఖ కేంద్రంగా ఇంత భారీ స్థాయిలో దిగుమతి విధించాలని అసలు కస్టమ్స్ అధికారులు ఏం చేస్తున్నారు, ఇంతవరకు కూడా కస్టమ్స్ అధికారుల మీద ఎటువంటి అనుమానం లేకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు గతంలో ఇలాంటి ఏమైనా వచ్చాయా, అసలు ఈ కంటైనర్ టెర్మినల్ ఏం జరుగుతుందనేటువంటి ఒక భయాందోళన కూడా నెలకొన్న పరిస్థితి. మరోవైపు మనం చూస్తున్నట్టయితే సాధారణంగా ఏదైనా విశాఖ పోర్ట్ కి కంటైనర్ వస్తే అవుట్ ఆఫ్ రీచ్ అని చెప్పి ఒక శాంపిల్ ఇచ్చేసి కంటైనర్ లో ఏం ప్రోడక్ట్ ఉందో ఆ శాంపిల్ కొద్దిగా
కస్టమ్స్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కంటైనర్స్ అన్ని కూడా ఏ కంపెనీలు అయితే బుక్ చేస్తుంటాయి. ఎక్కువగా ఆక్వాకి సంబంధించి ఎక్కువ కంటైనర్ బుక్ కావడం కూడా మనందరికీ తెలిసిన సంగతి. విదేశాల నుంచి బాధిత కంటైనర్ లో ఉండేటువంటి శాంపిల్ కలెక్ట్ చేసి కస్టమ్స్ కబ్ చేసుకుంటారు. ఇప్పుడు కస్టమ్స్ అధికారుల మీద కూడాను సిపిఐ అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి అనే కోణంలో కూడాను వాళ్ళు దర్యాప్తు చేస్తారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ రోజు విశాఖపట్నం భారీ స్థాయిలో కోట్లాది రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ రావడంతో అన్ని కోణాలలో కూడా పూర్తిగా దర్యాప్తు చేసి మరో 2-3 రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తామని చెప్పడం వాళ్ళు వెల్లడిస్తున్న పరిస్థితి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.